అందరికీ నమస్కారము. పూజలో పూలు, పత్రాలు సమర్పించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత మీకు ఎంతవరకు తెలుసు? ఈరోజు మనం ఈ పుష్పం లేదా పత్రం ఏ దేవుడికి ప్రధానంగా సమర్పిస్తారు అనే ఆసక్తికరమైన భక్తి క్విజ్ ఆడబోతున్నాము. మరెందుకు ఆలస్యం? మన భక్తి జ్ఞానాన్ని పరీక్షించుకునే ఈ అందమైన క్విజ్ను ప్రారంభిద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. తులసి దళాలను ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? శివుడు, గణపతి, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు. విష్ణుమూర్తి. తులసి పవిత్రత, భక్తి, శరణాగతికి ప్రతీక. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. బిల్వపత్రాలను ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? శివుడు, శ్రీరాముడు, అయ్యప్ప స్వామి, హనుమంతుడు. శివుడు. బిల్వపత్రం త్రిమూర్తుల తత్వాన్ని సూచిస్తుందని విశ్వాసం. శివారాధనలో విశేష స్థానం ఉంది. ఎర్ర మందార పుష్పాన్ని ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, గంగాదేవి. దుర్గాదేవి. ఎర్ర రంగు శక్తి, ధైర్యం, విజయానికి ప్రతీక. కమల పుష్పాన్ని ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? పార్వతీదేవి, లక్ష్మీదేవి, కాళీమాత, సీతాదేవి. లక్ష్మీదేవి. కమలం ఐశ్వర్యం, నిర్మలత్వం, దైవకృపకు చిహ్నం. తెల్ల కమలాన్ని ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? లలితాదేవి, అన్నపూర్ణాదేవి, మీనాక్షీదేవి, సరస్వతీదేవి. సరస్వతీదేవి. తెల్ల కమలం జ్ఞానం, పవిత్రత, ప్రశాంతతకు ప్రతీక. అర్క పుష్పాలను ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? శివుడు, కృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి, ధన్వంతరి. శివుడు. అర్కపుష్పం వైరాగ్యం, తపస్సుకు ప్రతీకగా భావిస్తారు. దుర్వాగడ్డిని ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? అయ్యప్ప స్వామి, గణపతి, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు. గణపతి. దుర్వ ఆయురారోగ్యం, శుభం, వినయానికి సూచిక. ఎర్ర గులాబీ పుష్పాన్ని ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? శీతలాదేవి, లక్ష్మీదేవి, లలితా త్రిపుర సుందరి, గంగాదేవి. లలితా త్రిపుర సుందరి. గులాబీ ప్రేమ, భక్తి, సౌందర్యానికి ప్రతీక. చంపక పుష్పాన్ని ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? హనుమంతుడు, సూర్యభగవానుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి. చంపక పరిమళం దైవారాధనలో పవిత్రతను సూచిస్తుంది. కనకాంబర పుష్పాలను ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? దుర్గాదేవి, సరస్వతీదేవి, గంగాదేవి, సీతాదేవి. దుర్గాదేవి. కనకాంబరం శక్తి, ఉత్సాహం, మంగళానికి చిహ్నం. మల్లెపూలను ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? పార్వతీదేవి, లక్ష్మీదేవి, కాళీమాత, శీతలాదేవి. లక్ష్మీదేవి. మల్లె పవిత్రత, సుగంధం, మంగళకరతకు ప్రతీక.
మారేడు ఆకులను ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? శ్రీరాముడు, అయ్యప్ప స్వామి, శివుడు, సూర్యభగవానుడు. శివుడు. మారేడు పత్రం శివ పూజలో పవిత్రంగా భావించబడుతుంది. వేపాకులను ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మారియమ్మ లేక శీతలాదేవి. మారియమ్మ లేక శీతలాదేవి. వేప పవిత్రత, ఆరోగ్యం, రక్షణకు ప్రతీక. ఎర్ర తామర పుష్పాన్ని ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? సూర్యభగవానుడు, గణపతి, అయ్యప్ప స్వామి, శ్రీరాముడు. సూర్యభగవానుడు. ఎర్ర తామర తేజస్సు, శక్తి, ప్రకాశానికి సూచిక. అవిస పుష్పాలను ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? హనుమంతుడు, శివుడు, కృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి. శివుడు. అవిస పుష్పం శివారాధనలో శుభప్రదంగా భావిస్తారు. నాగకేసర పుష్పాన్ని ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? గంగాదేవి, లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి, కాళీమాత. మహాలక్ష్మీదేవి. నాగకేసరం ఐశ్వర్యం, మంగళం, పవిత్రతకు ప్రతీక. శంఖ పుష్పాన్ని ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? పార్వతీదేవి, దుర్గాదేవి, లలితాదేవి, సరస్వతీదేవి. సరస్వతీదేవి. శంఖపుష్పం జ్ఞానం, ఏకాగ్రత, విద్యకు చిహ్నంగా భావిస్తారు. జపా పుష్పాన్ని హైబిస్కస్ ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? కాళీమాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గంగాదేవి. కాళీమాత. జపా పుష్పము శక్తి, ఉగ్రరూపం, దైవబలానికి ప్రతీక. మోదుగ పుష్పాలను ప్రధానంగా ఏ దేవుడికి సమర్పిస్తారు? హనుమంతుడు, సూర్యభగవానుడు, శ్రీరాముడు, ధన్వంతరి. సూర్యభగవానుడు. మోదుగ పుష్పం తేజస్సు, యజ్ఞ సంప్రదాయంతో అనుబంధం కలిగి ఉంది. అశోక పుష్పాలను ప్రధానంగా ఏ దేవికి సమర్పిస్తారు? పార్వతీదేవి, లలితాదేవి, కామాక్షిదేవి, గంగాదేవి. కామాక్షిదేవి. అశోక పుష్పం ఆనందం, మంగళం, శుభప్రదకు ప్రతీకగా భావిస్తారు. హలో డివోటీస్, ఈరోజు మీరు క్విజ్లో ఎన్ని ఆన్సర్స్ చెప్పారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని భక్తి క్విజ్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన భక్తి క్విజ్తో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ, జై పరమేశ్వర, జై మాత.